నిర్వహించి తాము తెలంగాణ ఏర్పాటు చేయబోతున్న కేంద్రం నుంచి తమకు సంకేతాలు ఉన్నాయని చెప్పేసి నేతలు చెప్పుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని చెప్తున్నారు. తిరుపతి చారి దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన ప్రతి క్షణం ఉద్విగ్న భరిత వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ రోజు రోజుకి నిన్న కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది, మేము తేల్చేస్తామని చెప్పి పీటీఐకి ఇంటర్వ్యూ ఇవ్వడంలో కూడా అదే విధమైనటువంటి యాంగ్జైటీని క్రియేట్ చేయడానికి ఢిల్లీ వైపు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అంతా చూసేందుకు ఆయన ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఏంటి? తేల్చేయడానికే ఇదంతా చేస్తున్నారో లేదంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు దీనికి? కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, మీకు కొంతమంది నేతలు ఏం చెప్తున్నారంటే ఇది కేవలం ప్రకటన ఇప్పుడు వచ్చే అవకాశం లేదు, కేవలం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం మాత్రమే ఉంది అని చెప్పి ఒక వార్త. ఏమనుకుంటున్నారు టోటల్ గా దీని మీద? మొత్తానికి రాష్ట్ర నేతలైతే దీని మీద రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఒక రకంగా కొందరు తెలంగాణ ప్రాంత నేతలు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొకటి అవసరం లేదు, తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారని చెప్తాను. మరోవైపు ఆ కాంగ్రెస్ అధిష్టానం ముందు అనేక అంశాలు ఉన్నాయని చెప్పేసి ఇతర సీనియర్లు కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాయల్ తెలంగాణ, మరోవైపు తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం అనే అంశాలతో పాటు ప్రధానంగా హైదరాబాద్ ను యూనియన్ టెరిటోరియల్ చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం లాంటి అంశాలు కూడా తన ముందున్నాయని చెప్పేసి కొందరు నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఈ రోజు మాత్రం ఈ పరిణామం మాత్రం రాజకీయంగా వేడెక్కిందని చెప్పొచ్చు. తెలంగాణ అంశాన్ని ఎప్పటిలోగా తీరుస్తామనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి తాము ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకుంటూ వస్తుంది. కాదు ఈసారి మాత్రం దిగ్విజయ్ సింగ్ రెండోసారి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తెలంగాణపై తేల్చేస్తాం, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే దీన్ని మాత్రం టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ సున్నితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఏ విధంగా మనము వాడుకోవాలి, ఆ నిర్ణయాలను బట్టి మనం రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపైన కూడా ఈ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. మరోవైపు సీమాంధ్ర ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా అదేవిధంగా చూస్తుంది. అంటే కాంగ్రెస్ నిర్ణయాన్ని బట్టి తాము ముందుకు పోవాలనే విషయం పైన ఇప్పటికి కూడా నేతలు కూడా ఇటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ టీఆర్ఎస్ నేతలు కానీ ఎవరు కూడా దీని మీద మాట్లాడట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేస్తుందని గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత దాని మీద స్పందించాలని మాత్రం రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు ఇటు రాష్ట్ర రాజకీయ పార్టీలే కాదు ప్రజలు ఇటు ఇతర పార్టీలు కూడా దీనిపైన ఒక ఉత్కంఠ పరిణామం నెలకొంది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. అయితే మరొక వైపు ఇటు విమర్శలు కూడా ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తేల్చదు, కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఇలాంటి నాటకాలు చేస్తాయని మరొక వైపు విమర్శలు కూడా కొందరు నేతలు విమర్శిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రాంత నేతలు తెలంగాణ కావాలంటుంటే సీమాంధ్ర ప్రాంత నేతలు కూడా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. తాను సమైక్య రాష్ట్రంగా ఉంచాలి, తెలంగాణ ప్రాంతంతో పాటు ఇతర అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి పరచాలి, అభివృద్ధి పదంలో ముందుకు తెలిసి ప్రజలు బాగుపడేలాగా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి. కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. అక్కడ చాలా గందరగోళంగా ఉంది. అక్కడ టీజేఏసీ నేతల్ని అదేవిధంగా సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఆందోళన చేస్తుంటే కొంతమంది నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ సారథి అందిస్తారు. విజయ్ సారథి మొత్తానికి హలో కిషోర్ చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఆందోళనగా బయట కోర్ కమిటీ సమావేశం బయట ఆందోళనగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా జేఏసీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? స్వామి, ఇది ప్రధాని నివాసం శబరార్తిలో కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. హై సెక్యూరిటీ జోన్, ఇక్కడ ఎవరిని అలౌ చేయరు, విఐపీలు మాత్రమే అలౌ చేస్తారు. ఇది కూడా చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. కానీ అక్కడ తెలంగాణకు సంబంధించిన నాయకులు కానీ సీమాంధ్రకు సంబంధించిన నాయకులు కానీ పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ నినాదాలు చేయడం జరిగింది. జై తెలంగాణ అని కొందరు, జై సమైక్యాంధ్ర అని కొందరు నినాదాలు చేయడం జరిగింది. హఠాత్తుగా పోలీసులు ఇంతమందిని చూడంగానే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విధంగా అడిగి తెలుసుకున్నప్పుడు అందరూ కొంత
వాదనలు చేయడం, వెంటనే వీరందరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ ఏరియాకు మామూలు పబ్లిక్